సి అనేది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. ఈజీగా చదవడానికి, ఈజీగా రాయడానికి ఉంటది కాబట్టి మనం మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని అంటాం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవాలంటే ఫస్ట్ తెలుసుకోవాల్సిన వర్డ్స్ కంపైలర్, ఎగ్జిక్యూట్, ప్రోగ్రామ్, ఇన్పుట్, అవుట్పుట్. కంపైలర్ అంటే ఎర్రర్స్ని ఐడెంటిఫై చేద్ది. ఎర్రర్స్ని ఐడెంటిఫై చేశాక ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది, అంటే రన్ అవుతుంది అన్నారు. ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఈ లైన్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం కదా, ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాన్ని ప్రోగ్రామ్ అని అంటాం. ఈ ప్రోగ్రామ్ రాసాక దాంట్లోకి మనం యూజర్ నుంచి ఇచ్చే డేటాని ఇన్పుట్ అని అంటాం. ఆ తర్వాత ఆ ఇన్పుట్ బట్టి వచ్చేదాన్నే అవుట్పుట్ అని అంటాం. ఒకసారి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాక స్టార్టింగ్లో #include stdio.h అని. stdio.h అంటే ఏంటంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అని అర్థం. మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసినప్పుడు అది ఒక హెడర్ ఫైల్లో సేవ్ అవ్వాలి కాబట్టి అదే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైల్ stdio. మనం ఇచ్చిన ఇన్పుట్ స్టేట్మెంట్స్, అవుట్పుట్ స్టేట్మెంట్స్ రన్ అవ్వాలంటే ఇది రాయాలి. కింద ఒక మెయిన్ టైప్ రాయాలి, వాయిడ్ మెయిన్ ఆర్ ఇంట్ మెయిన్ అని రాయొచ్చు. ఇంకా కర్వ్డ్ బ్రేసెస్ ఓపెన్ చేసి రాస్తాం, దాని మధ్యలో స్టేట్మెంట్స్ రాస్తాం.